శ్రీ మహాగణాధిపతయే నమ. అసాధ్య సాధక స్వామిన్ అసాధ్యం తపకిం వద రామదూతం కృపాసింధుం మత్కార్యం సాధయ ప్రభో. శారదా శారదాం భోజ వదనాం వదనాం భుజే సర్వదా సర్వదా అస్మాకం సన్నిధిం క్రియాత్. పూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆహ్య కవితా శాఖాం వందే వాల్మీకి కోకిలం. యత్ర యత్ర రఘునాథ కీర్తనం తత్ర తత్ర కృతమస్తకాంజలిం బాష్పవారి పరిపూర్ణలోచనం మృతిం నమత రాక్షసాంతకం మనోజవం మార్గతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వతాత్మజం వానరయూతముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. నమోస్తు రామాయ సలక్షణాయ దేవ్యై చ తస్యై జనకాత్మజాయై. నమోస్తు రుద్రేంద్రయమానిలేభ్యో నమోస్తు చంద్రార్కమరుద్గణేభ్య. ప్రియా భగవద్బంధువులారా, సుందరకాండ ఇంతవరకు మనం 35వ సర్గ వరకు తెలియజేసుకున్నాం. తదుపరి 36వ సర్గ రామముద్రికను సీతకు సమర్పించడం. 36వ సర్గ. భూయేన మహాతేజ హనుమాన్ పవనాత్మజ అబ్రవీత్ ప్రసృతం వాక్యం సీతా ప్రత్యయ కారణాత్. భూయేన మహాతేజ హనుమాన్ పవనాత్మజ అబ్రవీత్ ప్రసృతం వాక్యం సీతా ప్రత్యయ కారణాత్. మహాతేజశాలి వాయునందనుడు అయిన హనుమంతుడు సీతాదేవికి తన పట్ల మరింత నమ్మకం కలగడానికై మళ్ళీ ఇలా పలికాడు. మహాభాగ్యవతి అయిన ఓ దేవి, నేను వానరుడను, ధీమంతుడైన రాముని దూతను. రామనామం చెక్కిన ఉంగరం తెచ్చాను, చూడు. నా పట్ల నీకు నమ్మకం కలగడానికి మహాత్ముడైన రాముడు దీనిని నీకు ఇవ్వమని నాతో పంపించాడు. ఊరట చెందు, నీ దుఃఖాలన్నీ సమసిపోయే సమయం ఆసన్నమైంది. వానరోత్తముడైన ఆ హనుమంతుడు అలా వచించి ఆ ఉంగరాన్ని సీతాదేవికి సమర్పించాడు. జానకీదేవి తన భర్త వేలికి అలంకారంగా విరాజిల్లిన ఆ ఉంగరాన్ని గ్రహించి దానిని సునిశితంగా పరికిస్తూ భర్తనే చేరుకున్నట్లు ఆనందభరితురాలయ్యింది. కోనల వద్ద కించిత్తు ఎరుపు ధనంతో తెల్లనైన విశాలములైన నేత్రాలు గల ఆ సీతాదేవి సుందర ముఖారవిందం రాహువు విడిచిన చంద్రునిలా తక్కువ ప్రకాశించింది. భర్తను గురించిన క్షేమ సమాచారం వినడంతో నిర్మల హృదయమైన ఆ సీతాదేవి సంతోషంతో పరవశించింది. స్త్రీ సహితమైన సిగ్గు ముంచుకురాగా ప్రియమైన మాటలతో హనుమంతుని కొనియాడింది. ఓ వనరోత్తమ, నిజంగానే నువ్వు పరక్రమశాలివి, సర్వసమర్థుడవు, అన్నిటికీ మించి గొప్ప వివేకవంతుడవు. కాబట్టే దుర్భేద్యమైన ఈ లంకలో ఎవ్వరి తోడ్పాటు లేకుండా ఒంటరిగా ప్రవేశించగలిగావు. 100 యోజనాలు విస్తీర్ణమైన వసళ్లకు నివాస స్థానమైన ఈ సముద్రాన్ని శ్లాఘనీయమైన పరాక్రమం గల నువ్వు అవనీలగా ఆవుపాదం మోపినంత మేరను దాటినట్లు లంఘించావు. ఓ వానరశ్రేష్ఠ, రాక్షసరాజైన రాముడంటే భయం గాని, తొట్టుపాటు గాని, కంగారు గాని నీలో కనిపించడం లేదు. కాబట్టి నువ్వు సామాన్యుడవైన వానరుడవని నేను ఎంత మాత్రమో భావించడం లేదు. కాబట్టి నువ్వు సామాన్యుడవైన వానరుడవని నేను ఏమాత్రమూ భావించడం లేదు.
ఓ వనరోత్తమ. సర్వుల మనోభావాలు స్వభావము చక్కగా తెలిసిన రాముడు నిన్ను పంపించాడంటే నేను మాట్లాడడానికి ఖచ్చితంగా యోగ్యుడమైన వ్యక్తివి నువ్వేనని తెలుస్తోంది. నేను మాట్లాడడానికి ఖచ్చితంగా యోగ్యుడమైన వ్యక్తివని నువ్వేనని తెలుస్తోంది. అజేయ పరాక్రమవంతుడైన రాముడు తన దూతగా ఎవరిని క్షుణ్ణంగా పరీక్షించకుండా పరాక్రమములు తెలుసుకోకుండా పంపించడు. అందులోనూ నా వద్దకు అసలే పంపించడు. ధర్మాత్ముడు సత్యసంధుడు అయిన రాముడు కుశలంగా ఉండడం నా అదృష్టమే. మహాతేజశాలి సుమిత్రాదేవి సంతోషాన్ని పెంపొందించేవాడు అయిన లక్ష్మణుడు కూడా క్షేమంగా ఉన్నాడని తెలియడం మరింత ఆనందంగా ఉంది. రాముడు క్షేమంగా ఉండి ఉన్న పక్షంలో ప్రజ్వలిస్తున్న ప్రళయకాలాగ్నిలా చెలరేగి సముద్ర పర్యంతం వ్యాపించిన ఈ భూమిని తన కోపంతో దహించివేయకుండా ఎందుకు ఊరుకుంటున్నాడు? ఆ రామలక్ష్మణులు దేవతలను సైతం శిక్షించగల సమర్థులు. కానీ నా దుఃఖాలకు అంతం లేనందుకే వాళ్ళు ఉపేక్షిస్తున్నారేమో. రాముడు నా ఎడబాటు వల్ల వ్యధకు గురి కావడం లేదు కదా, దుఃఖించడం లేదు కదా. ఆ పురుషోత్తముడు నన్ను తిరిగి పొందడానికి చేయవలసిన ప్రయత్నాలన్నీ చేస్తున్నాడా? రాకుమారుడైన రాముడు నిరాశ నిస్పృహలకు భ్రాంతికి గురై ఆ అన్యమనస్కతకు లోనై పనుల్లో పడడం లేదు కదా. ప్రయత్నశీలుడై సాధించవలసిన కార్యాలలో నిమగ్నుడై ఉన్నాడు కదా. శత్రువులకు సింహస్వప్నమైన రాముడు మిత్రుల పట్ల ఆదరంతో సమాధాన ఉపాయాలను, శత్రువుల విషయంలో జయకాంక్షతో దాన భేద దండోపాయాలను పాటిస్తున్నాడా? రాముడు కొత్త మిత్రులను సంపాదించుకుంటున్నాడు కదా. ఆ మిత్రులు అతడికి చెలిమిని అభిలషిస్తున్నారు కదా. అతడి మిత్రులంతా సజ్జనులే కదా. వారు అతన్ని గౌరవించేవారే కదా. రాజకుమారుడైన రాముడు దైవానుగ్రహం కోసం దేవతలను ప్రార్థిస్తున్నాడు కదా. దైవానుగ్రహానికి పురుష ప్రయత్నానికి రాముడు సమానంగా ప్రాధాన్యం ఇచ్చి తదనుగుణంగా వ్యవహరిస్తున్నాడు కదా. ఓ హనుమా, చిరకాల ఎడపాటు కారణంగా రామునికి నా పట్ల అనురాగం తగ్గిపోలేదు కదా. ఈ కష్టాల నుండి నాకు విముక్తి కలిగిస్తాడు కదా. రాముడు ఎప్పుడూ సుఖాలనే పొందినవాడు, పొందదగినవాడు. ఎన్నడూ కష్టం అనే మాటే ఎరుగడు. అట్టి రాముడు ఇప్పుడు ఆకస్మికంగా దాపురించిన దుఃఖానికి కుంగిపోవడం లేదు కదా. కౌసల్యాదేవి, సుమిత్రాదేవి, భరతుడు కుశలంగా ఉన్నట్లు నేను సమాచారాలు అప్పుడప్పుడు అందుతున్నాయని భావిస్తున్నాను. గౌరవహృడైన రాముడు నా మూలంగా తటస్థించిన శోకంతో పరితపిస్తున్నాడా? ఈ దుఃఖ సాగరం నుండి నన్ను ఉద్ధరించే కార్యాచరణలో నిమగ్నుడై ఉన్నాడని ఆశిస్తున్నాను. అన్నగారైన రాముని పట్ల అత్యంత అనురాగం గల భరతుడు మంత్రుల పర్యవేక్షణలోని శత్రుభీకరమైన అక్షౌహిణీ పరిమాణం గల సైన్యాన్ని నన్ను కాపాడే ప్రయత్నంలో బాసటగా పంపుతాడా? శ్రీమంతుడు వానరాధిపతి అయిన సుగ్రీవుడు దంతాలు, గోళ్ళు, ఆయుధాలుగా గల వానర వీరులతో కలిసి నన్ను రక్షించే కార్యభారంలో పాల్గొనడానికి ఇక్కడకు వస్తాడు కదా. సుమిత్రాదేవికి ఆనందం చేకూర్చేవాడు, సూర్యుడు, గొప్ప అస్త్రవేత్త అయిన లక్ష్మణుడు అవిచ్ఛిన్న బాణ ప్రయోగంతో ఈ రాక్షసులను
నేల కూలుస్తాడు కదా. జరగబోయే యుద్ధమందు రాముని ప్రతిఫలించే భయంకర అస్త్రశాస్త్రాల ధాటికి బంధుమిత్ర పరివార సహితంగా ఆ రాముడు నేల కూలడం అతి త్వరలోనే నేను చూడగలనా? బంగారు వెన్నెగల పద్మ పరిమళ భరితమై అలరారే ఆహ్లాదకరమైన రాముని ముఖారవిందం నా వియోగం వలన నీరంతా ఎండిపోయినప్పుడు ఎండ తీవ్రతదే కమలిన ఎండ తీవ్రత చే కమలిన తామరలా శోకంతో ధైన్యమంది వాడిపోలేదు కదా. తండ్రి వాగ్దానాన్ని నెరవేర్చే ధర్మాన్ని పాటిస్తూ రాజ్యాన్ని త్యజించినప్పుడు గాని కాలి నడకన తనతో పాటు నన్ను అరణ్యాలకు తోడ్కొని వెళుతున్నప్పుడు గాని రాముడు బాధపడలేదు, భయపడలేదు, దుఃఖించలేదు. అటువంటి మహనీయుడైన రాముడిలో నా ఎడబాటు కారణంగా ఇప్పుడు ధైర్యం సన్నగిల్ల లేదు కదా. ఓ దూత వైన హనుమా, రాముని పట్ల నాకు గల ప్రేమానురాగాలు చెప్పతరం కానివి. ఈ విషయంలో మాన్యుడైన నా తండ్రి లేదా నా తల్లి లేదా మరెవ్వరూ రామునికి సాటిరారని నేను భావిస్తున్నాను. అటువంటి రాముని వృత్తాంతాన్ని వింటున్నంతసేపు మాత్రమే జీవించాలని అభిలషిస్తున్నాను. సీతాదేవి ఆ వానర శ్రేష్ఠుడైన హనుమంతునితో అర్థవంతము మధురము అయిన మాటలు ఆ విధంగా పలికిన తరువాత రాముని గురించిన మనోహరమైన విషయాలను అతడి ముఖత వినగోరి మౌనం వహించింది. అపరిమిత పరాక్రమశాలి అయిన హనుమంతుడు సీతాదేవి మృదు మధుర వచనాలు ఆలకించి శిరస్సున చేతులు జోడించి వినమ్రుడై ఇలా మాట్లాడసాగాడు. కమలముల వంటి కన్నుల గలవో సీతాదేవి, నువ్వు ఇక్కడ లంకలో ఉన్న విషయం రాముడికి అసలు తెలియదు. కాబట్టి ఇంద్రుడు సచీదేవిని తీసుకొని పోయినట్లు నిన్ను రాముడు సత్వరమే తీసుకొని పోలేడు. నువ్వు ఇక్కడ ఉన్నావనే సమాచారం నేను తెలుపగానే రాముడు వెంటనే వానర వైభూక గణాలతో నిండిన గొప్ప సైన్యంతో బయలుదేరి ఇక్కడకు వస్తాడు. సముద్రంలోని నీటి మట్టాన్ని పెంచడము లేదా తగ్గించడము సాధ్యం కాకపోయినప్పటికీ రాముడు తన శర పరంపరచే సముద్రాన్ని స్తంభింపజేసి దాని దాటి వచ్చి ఈ లంకా నగరాన్ని రాక్షస రహితం చేస్తాడు. ఆ సమయంలో రాముని మార్గంలో దేవాసురులలో ఎవరు అడ్డు తగిలినా చివరికి మృత్యువే అడ్డుపడ్డ వాళ్లను సైతం అతడు మట్టు పెట్టి ముందుకు పోతాడు. ఓ పూజ్యురాలైన సీతాదేవి, నువ్వు కనపడకపోవడంతో కలిగిన దుఃఖంలో కొట్టుమిట్టాడుతున్న రాముడు సింహం బారిన పడిన ఏనుగులా మానసికంగా క్షోభకు లోనయ్యాడు. ఓ సీతాదేవి, చక్కని ఆకర్షణీయమైన నేత్రాలతో, ఎర్రని మనోహరమైన పెదవులతో, రమ్యమైన కుండలాలు దాల్చి ఉదయించిన పూర్ణచంద్రుని తీర్థై అలరాడుతూ ఉన్న రాముని ముఖారవిందాన్ని నువ్వు త్వరలోనే తప్పక చూడగలవు. మలయ వింధ్య పర్వతాల మీద, మేరు మందర పర్వతాల మీద, మేము భుజించే కంద మూలాల మీద ప్రమాణం చేసి చెబుతున్నాను. ఇది ముమ్మాటికి ఓ వైదేహి, స్వర్గంలో ఐరావతం మీద ఆసీనుడై ఉన్న అమరేంద్రుని మల్లే ప్రశ్రవణ పర్వతం మీద ఆసీనుడై విరాజిల్లుతున్న రాముణ్ణి అతి త్వరలోనే నువ్వు చూస్తావు. ఓ దేవి,
నీ వియోగ దుఃఖంతో రాముడు మాంసం తినడం లేదు, మధు సేవించడం లేదు. ప్రతిరోజు శరీర ధారణ అర్థం మాత్రమే సాయంకాలం వానప్రస్థులకు ఉచితమైన కందమూల ఫలాతులనే స్వీకరిస్తున్నాడు. నీ ధ్యాసలోనే సదా మునిగి ఉన్న రాముడు శరీరం పట్ల ఏమాత్రం శ్రద్ధ వహించడం లేదు. శరీరం మీద అడవి ఈగలు దోమలు రాలినా వాటిని తోలడం లేదు. పురుగులు పాములు శరీరం మీద పాకుతున్న కించిత్తు కూడా పట్టించుకోవడం లేదు. రాముడు నీ పట్ల గల అత్యంత ప్రేమానురాగాల కారణం వలన సదా సర్వవేళలా విచారగ్రస్తుడై నీ ధ్యానంలోనే ఉంటూ మరీ దేనిని గురించి ఆలోచించడం లేదు. పురుషులలో శ్రేష్ఠుడైన రామునికి నిద్ర పూర్తిగా కరువయింది. ఎప్పుడైనా కాస్త కునుకు పట్టబోతున్న సీత సీత అంటూ కలవరిస్తూ వెంటనే ఉలికిపడి లేస్తున్నాడు. మంచి పండు గాని, అందమైన పువ్వు గాని, మరేదైనా మనోహరమైన వస్తువు గాని చూస్తే హా ప్రియే అంటూ నిన్నే తలుచుకొని నెట్టూర్పులు విడుస్తుంటాడు. ఓ దేవి, వానప్రస్థ నియమాలను తూచా తప్పక పాటిస్తున్నవాడు, మహాత్ముడు, రాజకుమారుడు అయిన ఆ రాముడు సదా సర్వవేళలా సీత అంటూ నిన్నే తలచుకుంటూ పరితపిస్తూ నిన్ను తిరిగి పొందే అందుకే శతగా ప్రయత్నిస్తున్నాడు. ఎడబాటు కారణంగా రాముడు ఎంత శోకమగ్నుడై ఉన్నాడో సీతాదేవి కూడా అంతే శోకం అనుభవిస్తున్నది. కానీ ఇప్పుడు రాముని గుణ కీర్తన వినడంతో ఆమె దుఃఖం కొంత ఉపశమించింది. కానీ రాముడు దుఃఖార్తుడై ఉన్నాడని తెలియగానే ఆమెలో కూడా దుఃఖం కూడుకట్టుకుంది. ఈ రీతిలో సంతోష దుఃఖాల మధ్య ఆమె ముఖారవిందం శరత్కాల ప్రారంభాన రాత్రి ఆకాశంలో పలుచని మేఘాల మధ్య ప్రకాశించని చంద్రుని వలె ప్రకాశిస్తుంది. సా రామ సంకీర్తన పీతా శోకా రామస్య శోకేన సమాన శోకా శరన్ముఖే సాంబుదశేష చంద్ర నిసేవ వైదేహ సుతా బభువ. సా రామ సంకీర్తన పీత శోకా రామస్య శోకేన సమాన శోకా శరన్ముఖే సంబుదశేష చంద్ర విశేష వైదేహ సుతా బభూవ. ఓం నమః శివాయ నమ శివాయ. సమస్త సన్మంగళాని సర్వే జనా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు. సుందరమైనది సుందరకాండ, సుందరమైనది సుందరకాండ, సుందరమెంతో సుందరము, సుందరమైనది సుందరకాండ, సుందరమెంతో సుందరము. తదుపరి 37వ సర్గ హనుమంతుని గృహ రూప ప్రదర్శన.